తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నింపిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘోర ప్రమాదం జరగడానికి సరిగ్గా కొన్ని సెకండ్ల ముందు కాక్పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తా ఉన్నాయి. విమానం గాల్లో ఉన్నప్పుడే మృత్యువు ముంచుకొస్తుందని పైలట్లు గుర్తించారని, ఆ సమయంలో వారు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్లో వాయిస్ రికార్డర్లో నిక్షిప్తమైందని అధికారులు వెల్లడించారు. విమానం రన్వేకు అత్యంత చేరువలో ఉన్న తరుణంలో అకస్మాత్తుగా ఏదో సాంకేతిక లోపం తలెత్తినట్టుగా ప్రాథమికంగా సమాచారం వస్తుంది. విమానాన్ని నియంత్రించేందుకు పైలట్లు శాయశక్తులా కృషి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ భీతి గొలిపే సమయంలో పైలట్ నోటి నుంచి ఓ షిట్ అనే ఆవేదనతో కూడినటువంటి మాటలు వినిపించాయి. అంటే ప్రమాదాన్ని ముందుగా గుర్తించేశాడు, ఏదో ఇక జరగబోతుంది, మనం చాలా ప్రమాదంలో పడిపోయాం, ఇది క్రాష్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అతనికి తెలిసిపోయింది. తెలిసిన వెంటనే అతను రియాక్ట్ అయ్యాడు. ఓ షిట్, మనం ప్రమాదంలో ఉన్నాం, ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఫస్ట్ వచ్చే మాట ఇదే. సో దాన్ని అది తెలిసింది కాబట్టే పైలట్ ఆ విధంగా అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బ్లాక్ బాక్స్ని శోధించినప్పుడు, బ్లాక్ బాక్స్ని అనాలిసిస్ చేసినప్పుడు అందులో ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉన్నటువంటి మాటలు ఓ షిట్ అని ఆ పైలట్ అన్నట్టుగా ప్రస్తుతం వార్త బయటకు వస్తూ ఉంది. ఆ మరుక్షణమే భారీ శబ్దంతో విమానం నేల కూలి మంటల్లో చిక్కుకొని ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తోంది. ఈ మాటలను బట్టి చూస్తే విమానం అదుపు తప్పిందని పైలట్లు ముందే గుర్తించారు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారు ఉన్నారన్నది కూడా దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రమాదం జరిగిన తీరును అధికారులు ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. చివరి నిమిషంలో విమానం అడ్డదిడ్డంగా ప్రయాణించినట్టుగా గుర్తించారు. సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితి వల్ల పైలట్లో నియంత్రణ కోల్పోయారా అన్నది తెలియాలి. అంటే ప్రమాదం జరగబోతున్నటువంటి విషయం వాళ్ళు చాలా క్లియర్గా గుర్తించారు. కొద్ది సెకండ్ల ముందు పైలట్ నోటి నుంచి వచ్చినటువంటి ఆ పదాలు విన్న తర్వాత ప్రమాదాన్ని వాళ్ళు కొద్ది సెకండ్ల ముందు పసిగట్టేశారు. అందుకే ఆ ఉపద్రవం ముంచుకొస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు మాట్లాడిన మాటలుగా తెలుస్తోంది. ఈ ఆఖరి సెకండ్లకు సంబంధించినటువంటి ఈ వాయిస్ రికార్డింగ్స్ని విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి దారితీసినటువంటి ఖచ్చితమైన కారణాలను కూడా అంచనా వేస్తున్నారు. కాక్పిట్ నుంచి వచ్చిన ఈ చివరి సందేశం విన్న తర్వాత అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అజిత్ పవార్ సొంత నియోజకవర్గం బారామతిలో ఆయన అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వం అక్కడ అంతిమ సంస్కారాలు కూడా పూర్తయిపోయాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ఈ అంతిమ సంస్కారాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రజలు ముఖ్యంగా, ఎందుకంటే కడసారి చూసేందుకు అజిత్ పవార్ అభిమానులు, అనుచరులు, ఎన్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. తమ ప్రీతమ నాయకుడైనటువంటి, తాము ఎంతో ప్రేమగా అజిత్ దాదా అని పిలుచుకున్నటువంటి నాయకుడు ఉన్న పళాన ఘోర ప్రమాదంలో అసువులు బాయటం, చనిపోవటం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా దాదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అజిత్ పవార్ అమర్ హై అంటూ అక్కడ నినాదాలు చేస్తూ కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ నుంచి వచ్చినటువంటి సమాచారం, అధికారులు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రమాదం అసలు ఏ విధంగా జరిగింది దాన్ని శోధిస్తూ ఉన్నారు. ప్రమాదం జరగటానికి కొన్ని సెకండ్ల ముందు పైలట్ మాట్లాడినటువంటి మాటలు ఇవి అని చెప్పి ప్రస్తుతం వార్త బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. అసలు ఆ సమయంలో ఏం జరిగింది, ఏటీసీ నుంచి ఎలాంటి ఇండికేషన్స్ వెళ్ళాయి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క సెకండ్ కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ, అనాలిసిస్ చేస్తూ, విచారణ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఒక్కసారి నిన్న జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఏటీసీతో ఫస్ట్ వాళ్ళకి రన్వే కనిపించలేదు, విజిబిలిటీ కనిపించలేదు. ఏటీసీ వాళ్ళు మాట్లాడారు ఏటీసీ అధికారులతో. ఏటీసీ చాలా స్పష్టంగా మీకు విజిబిలిటీ కనబడుతుందా లేదంటే లేదన్నారు. సరే గో అరౌండ్ అని చెప్పేసి అన్నారు. అంటే మీకు విజిబిలిటీ లేని కారణంగా రన్వే కనపడలేదు కాబట్టి మీరు గాల్లో కాసేపు చక్కర్లో కొట్టండి దాని అర్థం. గాల్లో చక్కర్లో కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏటీసీతో కాంటాక్ట్ అయ్యారు. ఏటీసీతో కాంటాక్ట్ అయినప్పుడు ఇప్పుడు మీకు విజిబిలిటీ కనిపిస్తుంది అని అడిగితే, అప్పుడు ఈ విజిబిలిటీ కనిపిస్తుంది, మాకు రన్వే కనిపిస్తుంది అని చెప్పారు. సరే అప్పుడు ఏటీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కిందకి వచ్చినప్పుడు రన్వే మీదకు వస్తున్నటువంటి క్రమంలో ఆ సాంకేతిక సమస్య తలెత్తింది. లేదంటే రన్వే కంటే ముందే రన్వే మీద చక్రాలు పడకుండా ఇంకా ముందే పడటం వల్ల
ఈ ప్రమాదం జరిగింది అంటే ఈ తప్పిదం సాంకేతిక సమస్య వల్ల వచ్చిందా, లేదంటే ఇంకా వేరే కారణం ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సరిగ్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అది దిగుతున్నప్పుడు రన్వే మీద రాకుండా పక్కకి ఎందుకు వెళ్ళింది, పక్కకి ఎందుకు ఒరిగిపోయింది, ఎందుకు ఈ విధంగా క్రాష్ అయింది అన్నది కూడా పూర్తి స్థాయిలో విచారణ మొత్తం జరిగిన తర్వాత బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కాక్పిట్ వాయిస్ రికార్డుల్లో ఏదైతే నమోదై ఉందో ఓ షిట్ అని ఆ పైలట్ అన్నటువంటి మాటలను బట్టి ఇది చాలా క్లియర్గా కొద్ది సెకండ్ల ముందు జరిగినటువంటి మాటలుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇంకా ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, విచారణ మొత్తం పూర్తయిపోయిన తర్వాత అసలు తప్పిదం ఏంటో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ ఒక 1 వీక్లో ఈ ప్రమాదం తాలూకు మొత్తం కూడా విచారణ కంప్లీట్ అయ్యి అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి.